పదార్థాలు కలుషితం కావడం వల్ల మనకు చాలా తేలికగా కామెర్లు సోకుతూ ఉంటాయి. కామెర్లు సోకినప్పుడు ఆకలి తగ్గిపోవడంతో పాటు కళ్ళు ఒళ్ళు పచ్చగా మారతాయి. మూత్రం కూడా పసుపు రంగులో వస్తూ ఉంటుంది. బరువు కూడా తగ్గిపోతూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఆయుర్వేద చికిత్సల సాయంతో కామెర్లను చాలా తేలికగా నయం చేసుకోవచ్చు. కామెర్లను తగ్గించే ఆయుర్వేద చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో చిత్తడిగా మారే పరిసరాల మూలంగా రకరకాల జబ్బులు విరుచుకుపడుతుంటాయి. తరచూ కురిసే వానల మూలంగా మలమూత్రాలు, చెత్తా చెదారం, ఇతర వ్యర్థ పదార్థాలన్నీ ఏకమవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైనేజీల పక్కనే ఉండే మంచినీటి పైపుల్లో కలుషిత వ్యర్థాలు చేరే ప్రమాదం ఉంటుంది. ఇక ఇబ్బడి ముబ్బడిగా పెరిగే దోమలు, ఈగలు మనం తినే ఆహారాన్ని కలుషితం చేస్తుంటాయి. ఇలా కలుషితమైన నీటిని, ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనలో చాలా మందికి కామెర్లు సోకుతుంటాయి. కామెర్ల విషయంలో ఈ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు ఆయుర్వేద ఫిజిషియన్ డాక్టర్ గాయత్రీ దేవి. ఈ వర్షాకాలంలో కామెర్లు అనేటువంటి సమస్య చాలా తేలిగ్గా వచ్చేస్తూ ఉంటుంది. అయితే కొంచెం ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడడానికి వీలుగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మంచినీళ్ళు, తాగేటువంటి మంచినీళ్ళని బాగా కాచి చల్లార్చుకుని ప్రతిరోజు, అంటే ఏ రోజుకి ఆ రోజు నీళ్లు కాచి చల్లార్చుకుని ఆ నీళ్ళని తాగుతూ ఉంటే కనుక నీళ్ళ ద్వారా ఈ జాండీస్ రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తినేటువంటి ఆహారాల్లో కూడా ఆకుకూరల్ని ఈ సీజన్లో బాగా తగ్గించేసుకోవడం, లేదంటే కొంచెం వీలుగా ఉందంటే బాగా కడిగి వాటిని బాగా చక్కగా ఉడకబెట్టుకుని తీసుకోవడం చేయాలి, లేదంటే తగ్గించేసుకోవాలి. అలాగే భూమిలో పండేటువంటి కొన్ని దుంపకూరలు అవి కూడా తొందరగా వాటి ద్వారా కొంచెం పొల్యూషన్, అంటే మనకి కలుషితం అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కనుక వాటిని కూడా తగ్గించుకోవడం కూడా జాండీస్ రాకుండా మనం జాగ్రత్త పడడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఈ అంశాలే కాకుండా ఏంటంటే కొంచెం ఒకవేళ జాండీస్ వచ్చినట్టయితే కనుక తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా నూనె ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేసేయాలి. తప్పనిసరిగా వేడి నీళ్ళే తాగుతూ ఉండాలి. తేలికగా అరిగేటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలంటే ఏంటంటే కొంచెం పల్చటి మజ్జిగ కానీ, పల్చటి చారుతో చేసుకున్నటువంటివి కానీ, తర్వాత ఏంటంటే పళ్ళు కూడా మనకి పైన తొక్క ఉన్నటువంటి పళ్ళని అలాగే తీసుకుని తినడం అనేది మానేయాలి. ఎందుకంటే వాటి ద్వారా ఇంకా కొంచెం లోపలికి ఈ కాలుష్యం వెళ్ళే అవకాశం ఉంది కనుక తొక్క ఉన్నటువంటి పళ్ళు ఉన్నట్టయితే పైన తోలు తీసేసుకొని తినడం అనేది చేస్తూ ఉండాలి. హెపటైటిస్ ఏ, ఇదే కామెర్లను తెచ్చిపెట్టే వైరస్. కలుషిత నీళ్లు, ఆహారమే ఈ వైరస్ వ్యాప్తికి కారణం. కామెర్లు సోకినప్పుడు కళ్ళు, చర్మం పచ్చబడతాయి. ఆకలి తగ్గిపోతుంది. ఏదీ రుచించదు. జ్వరం 101 డిగ్రీల దాకా రావచ్చు. జ్వరంతో పాటు దగ్గు కూడా ఉంటుంది. అలసట, నీరసం ఆవహిస్తాయి. నీళ్ల విరేచనాలు కూడా అవుతుంటాయి. ఒళ్ళు నొప్పులు కూడా ఉంటాయి. పొగ తాగే అలవాటున్నా దానిపైకి మనసు పోదు. ఈ లక్షణాలు కనిపిస్తే కొన్ని వంటింటి చిట్కాలు బాగా పనిచేస్తాయని చెబుతున్నారు డాక్టర్. ఈ కామెర్ల సమస్య వచ్చినప్పుడు బాగా ఉపయోగపడేటువంటి మూలిక ఏంటంటే నేల ఉసిరి. ఈ నేల ఉసిరి మనకి చాలా చోట్ల తేలిగ్గా దొరుకుతూ ఉంటుంది. నేల ఉసిరిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసుకుని బాగా కడుక్కుని వాడుకోవాలి. దాన్ని చక్కగా నూరి రసం తీసుకుని ఆ రసాన్ని సుమారుగా 20 నుంచి 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ప్రతిరోజు తీసుకుంటున్నట్టయితే కనుక ఈ కామెర్ల వ్యాధి తొందరగా అదుపులోకి వచ్చేస్తుంది. అలాగే బాగా ఉపయోగపడేటువంటి మరొక మూలిక ఏంటంటే కలబంద. కలబంద గుజ్జు తీసుకుని ఆ గుజ్జులో కొంచెం పసుపు, కాస్తంత ధనియాల చూర్ణం, ఈ రెండు కలిపి రోజు ఉదయము సాయంత్రము తీసుకుంటూ ఉన్నా కూడా తొందరగా ఈ కామెర్ల వ్యాధి అదుపులోకి వచ్చేందుకు సహాయపడుతుంది. మరొక మంచి మూలిక ఏంటంటే కనుక కటుక రోహిణి అని దొరుకుతుంది. ఈ కటుక రోహిణి చూర్ణం కూడా కామెర్ల వ్యాధి బాగా తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. ఈ కటుక రోహిణి చూర్ణాన్ని సుమారుగా ఒక అర చెంచాడు చూర్ణాన్ని ఉదయము సాయంత్రము కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో తీసుకుంటూ ఉన్నా కూడా ఈ కామెర్ల వ్యాధి తొందరగా అదుపులోకి వచ్చేందుకు సహాయపడుతుంది. అలాగే కొంచెం అవకాశం ఉన్నవాళ్ళు తయారు చేసుకునేందుకు ఒక చిన్న, అంటే ఒక ఫార్ములా లాంటిది చెప్తాను. కొంచెం నేల ఉసిరిని ఎండబెట్టి చేసినటువంటి చూర్ణాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత కటుక రోహిణి చూర్ణము, కొంచెం పసుపు, మాని పసుపు, ఈ 4 మూలికలు కావాలన్నమాట. ఈ 4ంటిని ఏ ప్రమాణంలో తీసుకోవాలంటే నేల ఉసిరి 2 భాగాలు, తర్వాత కటుక రోహిణి చూర్ణం కూడా 2 భాగాలు, పసుపు 1 భాగం, మాని పసుపు కూడా 1 భాగం.
ఈ ప్రపోర్షన్స్లో వీటన్నింటిని చూర్ణాలని కలిపి ఉంచుకొని ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకొని కొంచెం గోరువెచ్చటి నీటి కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటున్నా కూడా ఈ కామెర్ల వ్యాధి తొందరగా అదుపులోకి వచ్చేస్తుంది. కామెర్లు అంటు వ్యాధి. సీజనల్గా విరుచుకుపడే ఈ కామెర్లు ఊరు వాడ అనే తేడా లేకుండా ప్రజారోగ్యాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. ఎక్కడైనా కలుషిత ఆహారమో కలుషిత నీళ్ళో తీసుకోవటం వల్ల హెపటైటిస్ ఏ వైరస్ కనుక సోకితే ఇక ఆ తరువాత ఆ వ్యక్తి మలమూత్రాల నుంచి వ్యాధికారక వైరస్ను ఈగలు మిగతా ప్రాంతాలకు చేరవేసి కామెర్లను సుడిగాలిలా అందరికీ అంటగట్టేస్తాయి. కళ్ళు ఒళ్ళు పచ్చబడడం అనేది కామెర్లు సోకాయని చెప్పే ప్రధాన సంకేతం. కాబట్టి దీని విషయంలో చికిత్స వీలైనంత త్వరగా తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్. ఆయుర్వేద ఔషధాలు చాలా మంచి మంచి ఔషధాలు ఉన్నాయి ఈ సమస్యకి. దానికోసం ఏంటంటే ఆరోగ్యవర్ధిని వటి, తర్వాత సుదర్శన ఘనవటి అని చెప్పి సుదర్శన చూర్ణం అని చెప్పి దొరుకుతుంది. తర్వాత కుమారి ఆసవము, భృంగరాజ ఆసవము, ఇలాగ చాలా ఆయుర్వేద ఔషధాలు ఈ జాండీస్ లేదా కామెర్ల సమస్యను అదుపులోకి పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడి ఉంటాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకుని తొందరగా ఆరోగ్యవంతులు కావచ్చు. కలుషిత ఆహారం, కలుషిత నీరు, ఈ రెండే కామెర్లు ప్రబలడానికి ప్రధాన కారణాలు. కాబట్టి సురక్షితమైన నీరు తీసుకోవటం, ఆహారం ఎక్కడ పడితే అక్కడ తీసుకోకుండా ఇంట్లోనే వేడివేడి ఆహారాన్ని తీసుకోవటం వల్ల కామెర్లు రాకుండా జాగ్రత్త పడొచ్చు.